నాకు కోరిక ఉంది, ప్రతి మగాడికి ఉండే కోరికే, నాకు ఆడపిల్ల ఉంటే బాగుండని. కానీ ఎక్కడో ఏదో భయం. ఎందుకంటారు? గేమర్దా, ఒక మనిషి వంట చేస్తున్నట్టు ఇమాజిన్ చేసుకో. ఒక మనిషి కాలు మీద కాలు వేసుకొని కాఫీ తాగుతున్నట్టు ఇమాజిన్ చేసుకో. ఓ మనిషి బట్టలు ఉతుకుతున్నట్టు, ఓ మనిషికి డబ్బులు పెడుతున్నట్టు. దేనికి ఎవరిని ఊహించున్నారో నీకు తెలుసు, నాకు తెలుసు. అందుకే భయం. అయినా తప్పు మంది కాదులే. చిన్నప్పటి నుంచి మనం అదే నేర్చుకున్నాం. ఏడుస్తే అమ్మాయిలు ఎగురుస్తాం అని, ఆటలు ఓడిపోతే అమ్మాయిలు ఆడుతున్నాం అని, చివరికి ఉద్యోగం చేయకపోతే ఆడంగిలాగా ఇంట్లో కూర్చుంటామని. ప్రతిసారి అమ్మాయి అనే పదం తక్కువలాగా వాడడం అలవాటైపోయింది. అందుకే భయం. అమ్మాయిగా పుట్టడం వల్ల తను ఎంత సర్దుకుపోవాలో, ఎంత జాగ్రత్తగా ఉండాలో, ఎంత స్వేచ్ఛను కోల్పోవాలో, ఎంత ప్రూవ్ చేయాలో అనే భయం ఉంది. నేనేదో పెద్ద పెద్ద టైం గురించి మాట్లాడలేదు, రోజు జరిగే చిన్న చిన్న విషయాల గురించి మాట్లాడుతున్నాను. ఆఫీస్లో, ఇంట్లో, పబ్లిక్ ప్లేస్లో, ఆన్లైన్లో. అవును, మనం ఎప్పుడు మన అమ్మ, చెల్లి, అక్క గురించి, మన గర్ల్ ఫ్రెండ్, వైఫ్ గురించి, మనతో పనిచేసే మన కొలీగ్ గురించి అసలు ఇంత ఆలోచించలేదే. వాళ్ళు కూడా ఎవరికో కూతురులే కదా బాస్. వాళ్ళకి కూతురు కావాలనేసరికి ఇంత భయం, ఇన్ని ఆలోచనలు పుట్టుకొచ్చాయా? అసలు నేను ఎందుకు ఇంత భయపడుతున్నా? ఈ భయం తగ్గాలంటే ఏం చేయాలి? నాకు తెలిసి సొల్యూషన్ చాలా సింపుల్ అబ్బా. మనం పెద్ద పెద్ద యుద్ధాలు చేయక్కర్లేదు, తొట్లో కొట్టక్కర్లేదు. రోజు లేవగానే దుప్పటి మడత పెడితే చాలు, కాఫీ కప్పు సింక్ దగ్గర పెడితే చాలు, ఒక అమ్మాయి మాట్లాడుతున్నప్పుడు పూర్తిగా వింటే చాలు, అమ్మాయి పైకి ఎదుగుతుంటే అది తన కష్టం వల్లే అని నమ్మితే చాలు, పేరును ముసుగులో కంట్రోల్ చేయకపోతే చాలు, మన కంట్రోల్లో ఉంటే చాలు, అమ్మాయిని తప్పు చేసి చూస్తే ఈ తప్పు అని చెప్తే చాలు. నాట్ ఆల్ మెన్ అని రాయడం కాదు, నాట్ ఆల్ మెన్ అని ప్రూవ్ చేయాలి. రాక్షసులు కొంతమంది ఉంటారు, మాట్లాడకుండా మనకెందుకు లేని దుఃఖమేవారు చాలా ఎక్కువ మంది ఉంటారు. మరి మనం ఏం చేయాలి? నిలబడాలి. వానర సైన్యంలాగా, మగాళ్ళలాగా నిలబడాలి. అదే మగతనం. నిలబడదాం. క్యాంపస్ సెలక్షన్స్లో జాబ్ వచ్చింది. నాన్న కష్టపడింది చాలు, ఇక వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోమన్నాడు. అమ్మ కోసం కొంచెం పెద్ద ఇల్లు తీసుకోవాలి. చెల్లిని తనకిష్టమైన మెడిసిన్ చదివించాలి. శేఖర్కి ఇలాంటి కలలు ఎన్నో ఉండేవి. కానీ డ్రగ్స్ అలవాటయ్యాక శేఖర్కి తన కలలతో పాటు జీవితంలో మరెన్నో దూరం అయ్యాయి. అమ్మా, స్టోర్కి వెళ్ళొస్తానమ్మా. ఇలా ఒక్క శేఖరే కాదు, ఎందరో యువత యువకులు ఈ డ్రగ్స్ గా ఆకర్షితులై తమ జీవితాల్ని నాశనం చేసుకుంటారు. మీకు తెలిసి ఎవరైనా ఈ డ్రగ్స్ అమ్మటం గాని, కొనటం గాని, వినియోగించడం గాని చేస్తున్నట్లయితే ఆ సమాచారాన్ని వెంటనే తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరోకి తెలియచేయండి. మీరు చేయాల్సిన ఫోన్ నెంబర్ 87-126-71111. మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. బాధితులను ఆ మత్తు నుండి దూరం చేయటమే వారి ఆశయం తప్ప శిక్షించడం కాదు. డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా సాగుతున్న మన తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో నాతో పాటు మీరు చేతులు కలపండి. మనకి బోల్డైన ఎంజాయ్మెంట్స్ ఉన్నాయి, కావలసినంత ఎంటర్టైన్మెంట్ ఉంది. మనల్ని ప్రేమించే మనుషులు, మన కోసం బ్రతికే మన వాళ్ళు మనకు ఉన్నప్పుడు ఈ డ్రగ్స్ అవసరం అండి. సే నో టు డ్రగ్స్ టుడే. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా డ్రగ్స్కి బానిసలైతే ఈరోజు ఈ టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేయండి. వారు పూర్తిగా కోలుకునే విధంగా తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. మనకి బోల్డైన ఎంజాయ్మెంట్స్ ఉన్నాయి, కావలసినంత ఎంటర్టైన్మెంట్ ఉంది. మనల్ని ప్రేమించే మనుషులు, మన కోసం బ్రతికే మన వాళ్ళు మనకు ఉన్నప్పుడు ఈ డ్రగ్స్ అవసరం అండి. సే నో టు డ్రగ్స్ టుడే.
మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా డ్రగ్స్కి బానిసలైతే ఈరోజు ఈ టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేయండి. వారు పూర్తిగా కోలుకునే విధంగా తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. మనకి బోల్డెన్ ఎంజాయ్మెంట్స్ ఉన్నాయి, కావలసినంత ఎంటర్టైన్మెంట్ ఉంది. మనల్ని ప్రేమించే మనుషులు, మన కోసం బ్రతికే మన వాళ్ళు మనకు ఉన్నప్పుడు ఈ డ్రగ్స్ అవసరమా డార్లింగ్స్? సే నో టు డ్రగ్స్ టుడే. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా డ్రగ్స్కి బానిసలైతే ఈరోజు ఈ టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేయండి. వారు పూర్తిగా కోలుకునే విధంగా తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపడుతుంది.